స్పెషల్ ఎపిసోడ్ లో అన్ని స్పెషల్ అండి. ఎందుకంటే సుధీర్ టీమ్ స్పెషల్ గెటప్స్ తో స్పెషల్ ఆటో పంచులతో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. కాపాడండి కాపాడండి, అయ్యో నన్ను కాపాడే వాళ్ళే లేరా ఇక్కడ. సాహస వీరుల నిలయం, సాయం కోసం ఫోన్ చేయండి. మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉన్నట్టుంది. హలో సార్, సాహస వీరుల నిలయం అండి. అవునండి సార్ నన్ను కాపాడండి సార్, నేను మంచి ప్రమాదంలో ఉన్నా సార్. వస్తున్నా తొందరగా రండి సార్, ప్లీజ్ సార్. స్పైడర్ మ్యాన్ లో కూడా ఇదా? ఎవరు సార్ మీరు? నేను స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యానా? ఇలా ఉన్నారేంటి? అప్పుడు ఎప్పుడు ఎవరిని కాపాడడానికి ఆ పక్క ఈ పక్క జిగిరేసుకుంటూ బిల్డింగ్ నుంచి వెళ్తున్నాను. ఎదురుగా ఫోన్ వచ్చి తగిలేదు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది, కరెంట్ పోయింది. ఏదో ఒకటి అయింది, నన్ను కాపాడండి సార్, ప్రమాదంలో ఉన్నాను సార్. ఆగు, నేను ఒక్కడైతే అలా సరిపోతాను నీకు. మా వాడు అన్నాడు వస్తాడండి. అరే మీరెవరు సార్? కనబట్లేదా సూపర్ మ్యాన్? ఇలా ఉన్నారేంటి సార్? హాలీవుడ్ లో ఫ్లైట్ స్టాష్ అయితే కాపాడడానికి వెళ్ళాను, దాని రెక్క వచ్చి టపేమని తగిలింది. అప్పటి నుంచి పనికి రాకుండా పోయాను. సార్ ఏదో ఒకటి, సూపర్ మ్యాన్ గారు ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్, దండం పెడతాను. ఎందుకు కంగారు పడిపోతా? అలాగే నేను కాపాడంటే ఇద్దరం కాదు, ఇంకోడు రావాలి. మీరెవరు సార్? ఆ పరిచయతుడు తెలియట్లే. మీ గొంతేంటి సార్ అలా తయారైంది? ఆ మధ్య కూడా పార్టీ చేసుకుంటారని చెప్పి హెల్ప్ చేయని పిలిచారు. వెళ్ళేసరికి కుర్రోల చేతిలో సిగరెట్ ఉంది, మందు ఉంది, అమ్మాయి తక్కువైందట. ఈ హెయిర్ చూసి నన్ను అమ్మాయి అనుకున్నారు వాళ్ళు. ఇంకేముంది, మొత్తం కుంభిపాకమే. సార్ ఏదో ఒకటి సార్, ముగ్గురు సూపర్ హీరోలు వచ్చారు, నన్ను కాపాడండి సార్. సార్ వాళ్ళే నన్ను చంపడానికి వస్తున్నారు. ఎవరు రమ్మని? వస్తున్నారు సార్. రమ్మని సార్ రమ్మని. సార్ వాళ్ళకంటే ముందు మీరే చంపేటట్టున్నారు సార్. నువ్వే నన్ను చంపడానికి వెళ్తున్నావు? ఏది నన్ను చంపుదా? అన్నదమ్ములు లేరు, ఎదగలుగుతావాలిగా, తప్పు కదా. ఇంకోసారి ఏరియాలో కనిపించావు ఇంకో చూస్తామేంటి? థ్యాంక్ యూ సార్. బాబు పవర్ ఎక్కువ ఉంది దగ్గర. సార్ వాళ్ళు చంపుతారేమనుకున్నా, మీరు చంపేటట్టున్నారు సార్. వదలండి. ఎప్పుడు ఇలాంటి దగ్గర ఆగిపోతుంది అంటే నాది. కాపాడండి సాహస వీరులారా, కాపాడరా. సాహస వీరులారా ఏంటి? కాపాడండి ప్లీజ్. మేము ఆడాలి, సహాయం చేయి. అదేంటండి, ఒక ఆడది సహాయం కోరి వస్తే మీరు సహాయం చేయరా? మీరు మగవాళ్ళు కాదా? కరెక్ట్ చెప్పింది, ఎలా తెలుసు? మేము మగాలం కాదు, నీకేట పేసాం మేము. చీచి, మగవాళ్ళు అయి ఉండి ఆ మాట అనేది సిగ్గాలేదా? ఎవరు మగాళ్ళు ఇక్కడ? అందరం ఒకటే కదా. మగాళ్ళు కదా? కాదు, నాగాని ఇలాంటి వాడే కావాలి. ఇగో నువ్వు మాకు పోటీ వచ్చేలా వెళ్ళు. మనం క్యాటల్ చేస్తున్నా, జీవించేస్తున్నా. అవును. అరే బావా, రూమ్ దగ్గరకు వచ్చారా? లాకేసి ఉంది, కీస్ ఎక్కడిచ్చావు? పక్కింట్లోనా? కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు. ఎవరు? తలుపు తీయండి. మీరేంటి ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్నది? ఎవరు మీరు? మేము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కాదు ఇది. అపరిచితుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. అపరిచితుడు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ రియలా మీరు? మేము సహాయం చేస్తుంటాం అందరికి. సహాయం చేస్తుంటారా? నీకన్నా బాగా చేస్తాం మేము సహాయం.
సార్ నాకు చిన్నప్పుడు ఇంకా కోరుకుంది సార్. ఏంటది? అదే మీరు అలాగ పైకి వెళ్తారు కదా, ఆ. నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. ఒకసారి. తీసుకెళ్ళమంట? తీసుకెళ్ళండి సార్. జనాన్ని పట్టుకో సార్ గట్టి పట్టుకో. త్వరగా తీసి పైకి వెళ్ళిపోవాలి సార్. పైకి వెళ్ళట్లేదండి సార్, కిందే ఉన్నాం. నేను వెళ్ళిపోతున్నాను. సార్ మీరిద్దరు హాలీవుడ్ లో ఉండాలి కదా, ఎక్కడేం చేస్తున్నారు సార్? స్పైడర్ మ్యాన్ గారు నేను మాట్లాడను పో. ఏ వినాలి. హాలీవుడ్ లోనే బిల్డింగ్లు ఎంత ఉంటాయి హైట్? ఓ 100 ఫ్లోర్లు పైన ఉంటాయి సార్. అంత పైకి జిగిరాలట్లేదని ఇండియా షిఫ్ట్ అయిపోయి చిన్న బిల్డింగ్ కదా ఇక్కడ. మరి ఈయన సూపర్ మ్యాన్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోతుంది, ఫ్లైట్స్ వెళ్తున్నాయి కదా, ఆ. ఏదో రక్త తగిలేద్దని ఇక్కడికి వచ్చేసాడు. మరి మీరెందుకు సార్? నేను ఇక్కడ గరుడు పురాణం అనే ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకున్నా. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్. ఓకే. మీ ఇంటికి వెళ్ళండి సార్. నా బ్యాగ్ మర్చిపోయాను. అబ్బో. నేను ఇస్తాను. నేను తీసుకెళ్తాను. సార్ చూపిస్తాను రూమ్, మాకు బాగా తెలుసు. నాకు తెలుసు సార్, మా వాడు వెళ్ళి నేను చాలా అలుగుతాడు. మంచి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి ఏయ్! స్నానం చేయి. స్నానం చేయండి సార్. చేయి. అరే 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 మీరు ఇందులో చేయి. డ్రెస్ మార్చుకుంటే మీరేంటి అక్కడ? చెయ్యొచ్చుగా, ఏమైంది? మీరు మీ రూమ్ లో ఉండండి, మా రూమ్ లో మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? మళ్ళీ హట్ అయ్యాడు. ఇదే మా డార్లింగ్ ఫోన్ చేసింది. హలో డార్లింగ్, వచ్చా హైదరాబాద్. ఇవాళ నుంచి మనం అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. నేను ఖాళీ, ఎవరు లేరు. ఓకే ఓకే 8 o'clock షార్ప్. ఓకే వస్తే వెళ్ళి స్నానం చేసి రెడీగా ఉంటే మా డార్లింగ్ వచ్చేసరికి ఇందాక ఎవరితో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు, అదే అనుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, నీకు అక్క చెల్లెలు లేరండి, నీకు అన్నదమ్ములు లేరే? నీకు దొరకు కూడా దొరికాడు, ఎందుకు అలా ఫోన్ చేసి అట్రాక్ట్ చేస్తున్నావు? ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. మీరేం చేస్తారు సార్ ఇక్కడ? అదే పసుపు ఏమైనా తెమ్మంటారేమో అని. పసుపా? స్నానం చేసినప్పుడు మొగడు పసుపు రాసుకుంటాడా? పసుపు యాంటీబయాటిక్. మాకు వద్దండి బయటికి లేవు. మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం బీ ఫ్రీ. ఫ్రీగానే ఉన్నాను సార్. నేను ఫ్రీగానే ఉన్నాను. చేయి నొక్కుతున్నారేంటి? ఆ? ఆఫీస్ వర్క్ ఉంది, ల్యాప్టాప్ లో చేసుకోవాలి. నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్లు దానికి అన్ని ఇచ్చేసాను ఇంకో హ్యాపీగా. పసుపు రంగు సార్ ఉంది నా దగ్గర. పసుపు రంగు అమ్మో, చాలా ఎరుపు. బాగుంటది. ఈ గాజులు నాకు బాగుంటాయి. సార్ అది నా గర్ల్ ఫ్రెండ్ కొన్నాయి సార్, మీరు తీసుకుంటారేంటి? అది ఇదేమండి వేసుకుంటున్నారు సార్ సైలెంట్ గా. వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు వరకు ఏడుస్తారేంటి సార్? టేస్ట్ లేదు వీడికి. టేస్ట్ లెస్ ఫెలో. ఎంత వచ్చేసి ఊరికినా పోదునా శాపం. నైట్ ప్రిపేర్ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. అత్తరు సాయిబు అత్తరు సాయిబు అత్తరు సాయిబు బాగుండం. ఏం చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? ఆలోచించి ప్లీజ్ సార్, మీరు తేడాగా మాట్లాడుతున్నారు సార్. మీరు అసలు నిజంగా మొగాళ్ళేనా? మీరు మీ రూమ్కి వెళ్తే నేను పడుకుంటా సార్. పడుకో, ఒక్కరోజు పడుకో. ఎన్నేళ్ళ సర్వీస్ లో ఎవరు నన్ను ఎంత చేయలేదు. సర్వీసా? డాక్టర్ కలిసి చూయించుకో, తెలుస్తుంది నీకు. పేరు గొప్ప, ఊరు చెప్పరు నీకు. బయట అందరూ సుధీర్ పోటుగాడు. అది ఓన్లీ పబ్లిసిటీ. పబ్లిసిటీ తప్పించే సిటీ లేదు సార్. పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంట్రెస్ట్ లాగా అనుకున్నాను. వెళ్ళండి సార్, చెప్పేశారుగా అనాల్సింది అనేసారుగా. ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో అని అంటాం. టార్చర్ అయిపోయింది వెళ్తూనే. డార్లింగ్ ఎక్కడ ఉందో? డార్లింగ్ త్వరగా 8:30 అయిపోయింది, తినేస్తాను ఒక 3 ఎదవలు ఇక్కడ. బాయ్. ఏం చేస్తారండి మీరు? అలసిపోయాయి కదా నొక్కుతున్నా. ఏం అవసరం, మేము అలసిపోలేదు. వెళ్ళండి.
సార్ మీరు వెళ్ళండి సార్. ఎంతమంది వచ్చి అబ్బా డార్లింగ్ మామూలుగా చాలా రోజులు అయిపోయింది నేను కలిసి. ఏయ్! మా డార్లింగ్ వచ్చింది అనుకున్నా ఎవరు? లైట్ ఆపోయింది ముద్దు పెట్టేవాడికి పెట్టాను. ఇందాక అంత బద్దులాడాను. ఏం మాడతారు మీరు అసలు? నాకేం తక్కువ. దా, అన్నీ మర్చిపో. ఏం జరగలేదు అనుకో. ఇప్పటివరకు ఏం జరగలేదు. ఇప్పుడు దాకా పెళ్లి వాళ్ళది ఇంకా అమ్మదు సార్. ఆయన అట్టేది ఆయన అట్టేది అట్ట అవుతా. ఏయ్, నేను ఆ టైప్ కాదండి బాబు. మేము అదే టైపు. నేను ఆ టైప్ కాదు. మీరు ఇందాక మాట నిజమే. సుధీర్ పోటుగాడు. సార్ 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 I want a Spider-Man, I want a Superman, నాకే కావాలి. రోజా గారు అసలు ఎవరు కల్లో కూడా ఊహించుకోలేరు ఇలాంటి ఒక స్పైడర్ మ్యాన్ ని సూపర్ మ్యాన్ ని అపరిచితుడిని. సరదాగా అనిపించింది. నాగ్ బాబు సార్ కామెడీ బాగా చేశారు. సీను గాని రామ్ ప్రసాద్ బాగా చేశారు. ఓకే.